అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీప్కారాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బరువు తగ్గడానికి ఉపయోగపడే కమ్మని కరివేపాకు కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ విధానం చూసే ముందు మనం రోజు తినే ఆహారంలో కరివేపాకుని ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో చూసేద్దాం. ఈ కరివేపాకులో కావలసిన విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటుందండి. దీనివల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది, ఈజీ డైజెషన్ అవుతుంది, ఇంకా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఇంత హెల్తీగా ఎన్నో ప్రయోజనాలు ఉండే కమ్మని కరివేపాకు కారం పొడిని మనం ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ కరివేపాకుని ఆకులుగా వేరు చేసి 3 సార్లు శుభ్రంగా కడిగి సన్నని కాటన్ టవల్ పైన ఫ్యాన్ కింద ఓవర్ నైట్ ఆరబెట్టానండి. నెక్స్ట్ డేకి మనకి చూడండి పూర్తిగా ఇలా తడి లేకుండా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ బౌల్ నిండా అయిందండి. నాకు దీని క్వాంటిటీకి నేను మిగతా మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను. దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, ఆయిల్, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక నెమ్మదిగా ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుందాం. ముందుగా శనగపప్పు, మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలండి. ఇవి కాస్త దూరగా వేగాక వీటిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేయాలి. యాడ్ చేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఈ జీలకర్రని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేశాక ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేది ఆప్షనల్ అండి, మీరు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. తర్వాత కొద్దిగా చింతపండు, 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, ఇప్పుడు ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. అదే ప్యాన్లో కరివేపాకుని వేసి
లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా ఇది ఒక 5 నుంచి 6 నిమిషాలు తీసుకుంటుందండి. కాస్త ఓపికగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా, ఈ కరివేపాకుని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పప్పులు, వేయించుకున్న పప్పులు కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి ఉప్పు, ఈ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పప్పుల్ని వేసి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కాస్త మిక్సీ చేసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకున్న తర్వాత, పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుందండి. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయోజనాలు ఉండే కమ్మని కరివేపాకు కారం పొడి రోజుకి 1 టీ స్పూన్ అయినా మన ఆహారంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.